ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు, అలాగే మీరు అనేది ఇంటి నుంచి బయటకు ఎందుకు రాకూడదు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు ఇంట్లో నుండి బయటకు ఏ విధంగామైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, బయటకు వెళ్ళడం ద్వారా ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యక్తులు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకారప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే మీరు ఏ కార్య సాధనైనా కూడా చేస్తారు. అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు, ఆరోపణలు మీకు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే మీరు అనేది ఎప్పుడు కూడా జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం బయటకు వెళ్ళటం వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. అంటే ఉద్యోగాలని మొత్తం, అత్యవసరమైన పనులన్నీ మొత్తం వెళ్ళేవారు మీరు ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి. మీకు మంచి పొంచి ఉన్నప్పటికీ కూడా సమస్య నుండి మీరు అనేది బయట పడగలుగుతారు. లేనిపోని సమస్యలను చిక్కుకునే పోలీసుల కేసుల వరకు వెళ్ళే వాగ్వాదానానికి దిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అలాగే అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకొని వారు అవుతారు. అవసరం లేని వారు మాత్రం బయటకు వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమం. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి, గణపతిని ఆరాధించండి, బయలుదేరండి. అలాగే మీరు ఇతరులకు సహాయం చేయటంలో ఉద్దేశంతో మీరుగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి బయటకు వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిథున రాశి వారు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారైతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకలుగు నేర్చుకునే అవకాశాలు కూడా రాబోతున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి సహాయం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే ఈరోజు చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగే
వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశ కనుక ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారంలో లాభాలను చూస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటితో పోలీసుల లాభాలు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సమస్యల నుండి బయట పడే వరకు ఇది మీకు చాలా సపోర్టుగా లభించడం లేనిది మీరు నిరాశతో కనుక ఉన్నట్లయితే వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాల పెట్టుబడుల కోసం డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏదో ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు ఈ యొక్క మీకు అనేది గోచరిస్తున్నాయి. అతి త్వరలో మీరు అనుకున్న నూతన వ్యాపారాలను ప్రారంభించుతారు. కానీ భాగస్వామ్యాలను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఇక అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి చెందినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, సతమతం అవుతున్నారు వారికి అనేది ఈరోజు కొద్దిగా ఊరట కనిపిస్తుంది. మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈరోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరపాటున సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు అనేది తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ యొక్క పొరపాటుని ఎత్తి చూపించి మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఇక ముందే మీరు పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండండి, ప్రయత్నం చేయండి. లేదంటే ఇక మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ రోజుల వాళ్లకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.